హైవేస్ సీరియస్లీ ఈ మధ్యకాలంలో విమానానికి సంబంధించి ఏదైనా న్యూస్ వినాలంటే భయమేస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎక్కడ ఎవరు చనిపోయారో ఏంటని. వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరారు. విమానంలో 103 మంది ఉన్నారు. టేకాఫ్ అయింది విమానం గాల్లో ఉంది. పైలట్కి డౌట్ వచ్చింది, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని. దెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పేశాడు. ఇమీడియట్గా వాళ్ళు మేము ఎయిర్పోర్ట్లో చెప్తా ఉన్నారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో చెప్పారు. ఒక్కసారిగా రన్వే మొత్తం క్లీన్ చేశారు. అంబులెన్స్లు వచ్చాయి అండ్ ఫైర్ ఇంజన్లు వచ్చేసాయి. విమానంలోకి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏమైందో భయపడిపోతున్నారు. అలర్ట్ చేసి ఏం లేదు మనం రిటర్న్ మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాము, ధైర్యంగా ఉండని అన్నాడు. ఇంకా ఒక్కొక్కరు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్నారు. లక్కీలీ సేఫ్గా ల్యాండ్ అయింది. దాన్ని ల్యాండ్ అవ్వగానే దాన్ని చెక్ చేస్తే ఆ విమానానికి సంబంధించిన రెక్కలు ఉంటాయి కదా, ఆ ఇంజిన్లు ఉంటాయి కదా, అక్కడ పక్షి పడింది. ఒకవేళ అదే గనక విమానం టేకాఫ్ అయ్యి హైదరాబాద్కి నియర్ బై ఉందిరా బాబు లేదా మధ్యలో ఉందిరా బాబు అనుకున్నప్పుడు కనుక జరిగితే, ఈ ప్రమాదం కనుక జరిగినట్టయితే అనుకోండి అది కూడా క్రాష్ అయ్యేది ఏడాకాడ. నిజంగా దేవుడు ఉన్నాడు. విమాన ప్రయాణం చేసేవాళ్ళు మరలా చెప్తే తప్పుగా మాత్రం అనుకోవద్దు, నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. మీకు సంబంధించిన రహస్యాలు ఏదో ఒకరు కొంతమంది చెప్పించండి. మీ ఆస్తిపాస్తులు అనేవి ఎవరికి చెందాలి ఏంటంటే రాసి పెట్టే ఉంచండి. నేను చాలా ప్రాక్టికల్ చెప్తాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. మనకేదైనా అయితే మన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఓకేనా? నేను చాలా ప్రాక్టికల్గా మాట చెప్పాను. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి తెలియట్లేదు. కాబట్టి ప్లీజ్ బీ ప్రాక్టికల్. విమానం ఎక్కడ ఉండాలంటే డబ్బు ఉండాలా, విమానం దిగాలంటే అదృష్టం ఉండాలి. మరలా చెప్తాను, విమానం ఎక్కాలంటే డబ్బు ఉండాలి, దిగాలంటే అదృష్టం ఉండాలి. 103 మంది మొత్తం అమ్మయ్యని ప్రాణం పీల్చుకున్నారు. దేవుడిని కూడా ఉన్నాడు.